ఛత్తీస్గఢ్లో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. నారాయణపూర్, అబూజ్మడ్, కోహకంమేట అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు భద్రతా బలాల మధ్య కాల్పులు జరిగాయి. ఎదురు కాల్పుల్లో 2 మహిళా మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలంలో ఒక ఇన్సాస్ రైఫిల్, ఒక 315 తుపాకీ, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఎదురు కాల్పులు కొనసాగుతూ ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఛత్తీస్గఢ్లో మరోసారి కాల్పులు కలకలం రేపినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నారాయణపూర్, అబూజ్మడ్, కోహకమేట అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, అధికారులు ఏం చెప్తున్నారు? ఘటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? మనం చూడొచ్చు, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలోని అబూజ్మడ్ అడవి ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్ లో 2 మహిళా మావోయిస్టులు చనిపోయినట్టుగా పోలీసులు ఇప్పటికే ధృవీకరించినట్టు పరిస్థితి కనపడుతుంది. అంతేకాకుండా చనిపోయిన మావోయిస్టు దగ్గర నుంచి ఇన్సాస్ వెపన్ తో పాటు మరో వెపన్ కూడా స్వాధీనం చేసుకున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. ఇక చనిపోయిన 2 మావోయిస్టులు మాత్రం గుర్తించాలని చెప్పేసి కూడా ఇప్పుడే పోలీసులు అయితే చెప్తున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో కూడా ఈ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పేసి కూడా పోలీసులు అక్కడ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైనా పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నారాయణపూర్ జిల్లాలో గతంలో జరిగిన ఎన్కౌంటర్ లో కీలక నేతలే అక్కడ చనిపోయారు ఈ మధ్య కాలంలో. అయితే ఇప్పుడు జరిగిన ఎన్కౌంటర్ కూడా చాలా పెద్ద ఎన్కౌంటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక ఇన్సాస్ లాంటి వెపన్ మహిళా మావోయిస్టు దగ్గర దొరికిందట. కీలక నేతలు ఆ ప్రాంతాల్లో ఉన్నట్టుగా పక్క పోలీసులకు అయితే సమాచారం అందుతున్నట్టు పరిస్థితి కనపడుతుంది. అయితే పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రాంతాన్ని ఇంకా కూమింగ్ చేస్తున్నాం అని చెప్పేసి కూడా ఆ భద్రతా బలగాలు చెప్తున్నారు. అంతేకాకుండా నారాయణపూర్ జిల్లా ఎస్పీ కూడా ధృవీకరించారు. అంటే ఎన్కౌంటర్ సంబంధించి 2 మావోయిస్టులకు సంబంధించిన డెడ్ బాడీలు దొరికాయి. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటికే జిల్లా ఎస్పీ కూడా చెప్పినట్టు పరిస్థితి కనపడుతుంది. ఈ ప్రాంతాన్ని మొత్తం అంటే ఏదైతే ఇప్పుడు అబూజ్మడ్ ప్రాంతం ఉందో, అబూజ్మడ్ ప్రాంతం అనేది మావోయిస్టులు ఎంచుకున్న ఏరియా, మావోయిస్టుల కంచుకోటకు ఉన్నటువంటి ప్రాంతం అదంతా కూడా. అయితే మావోయిస్టు కీలక నేతలు మొత్తం కూడా ఆ ప్రాంతంలో మకాం వేసినట్టు పరిస్థితి కనపడుతుంది. ఈ మధ్యకాలంలో జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శితో పాటు మరికొంతమంది కేంద్ర కమిటీ నాయకులు చనిపోయింది కూడా అదే ప్రాంతంలో, నారాయణపూర్ జిల్లా ప్రాంతంలో చనిపోయినట్టు పరిస్థితి కనపడుతుంది. అదే ప్రాంతంలో మరో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. అయితే ఇక్కడ కీలక నేతలు కొంతమంది ఉన్నారని చెప్పేసి కూడా ఆ పోలీసులు అయితే భావిస్తున్నట్టు పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇంకా అదనపు బలగాలను కూడా అక్కడికి రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఫారెస్ట్ మొత్తం కూడా థిక్ ఫారెస్ట్ కావడంతో, అంటే వర్షాలు పడుతున్న నేపథ్యంలో అడవి మొత్తం పచ్చగా కావడంతో కూడా కొమ్మింగ్ ఆపరేషన్ అయితే కొద్దిగా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రాంతంలో కొమ్మింగ్ చేయాలంటే ఇంత ముందుకు అంటే వేసవి కాలం కాబట్టి డ్రోన్ల ద్వారా పూర్తి స్థాయిలో కూడా అక్కడ మావోయిస్టుల కదలికలను గుర్తించే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు మొత్తం అడవి పచ్చబడడంతో కూడా ఓన్లీ మాత్రం అక్కడ ఉన్నట్టు కేంద్ర బలగాలు మాత్రం కూమింగ్ ఆపరేషన్, అంటే వాళ్ళు నడుచుకుంటూ మాత్రమే తిరిగి సెర్చింగ్ చేసి మాత్రమే పూర్తి స్థాయిలో కూమింగ్ చేస్తున్నట్టు పరిస్థితి కాకపోతుంది. డ్రోన్లు ఎగరేసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కూడా అడవి పచ్చగా ఉండడంతో కూడా ఆకులు అడ్డం వస్తున్నట్టు, మండల అడ్డం రావడంతో కూడా ఆ మావోయిస్టు ఏరివేతకు కొద్దిగా టైం పడుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంటున్న నేపథ్యంలో మావోయిస్టులు 2026 కల్లా పూర్తి స్థాయి కూడా మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఛత్తీస్గఢ్ తీర్చిదిద్దామని చెప్పేసి కూడా ఇప్పటికే కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పిన పరిస్థితి కాకపోతుంది. కేంద్ర మంత్రి కూడా ఈ మధ్య కాలంలో అంటే కేంద్ర హోంశాఖ మంత్రి కూడా ఛత్తీస్గఢ్ పర్యటన చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. వర్షాకాలంలో పూర్తి స్థాయి కూడా మావోయిస్టుల కదలికలు లేకుండా చేస్తామని చెప్పేసి కూడా అక్కడ అమిత్ షా ఒక శబ్దం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్నటువంటి భారీ ఎన్కౌంటర్ల జరుగుతున్న నేపథ్యంలో భారీగా కూడా మావోయిస్టులు కీలక నేతలే సరిపోతున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతానికి ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇంకా సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఆ మావోయిస్టు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. కొంతమందికి ఆ మావోయిస్టులకు గాయాలు అయి ఉంటాయని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఆ ప్రాంతంలో మొత్తం కూడా రక్తపు మరకలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. కొంతమంది తప్పించుకున్నారు. సో వాళ్ళ కోసం సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి జరిగిన ఎన్కౌంటర్ లొకేషన్ లో నారాయణపూర్ జిల్లాలో జరిగిన లొకేషన్ లో మహిళా మావోయిస్టు 2 డెడ్ బాడీలతో పాటు మావోయిస్టులకు సంబంధించిన తుపాకులు, మావోయిస్టు సంబంధించిన ఆ విప్లవ సాయుధంతో పాటు మరికొన్ని మందుగుళ్ల సామాగ్రిని అయితే స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనపడతా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్.